ఏంటి నిన్న మధ్యాహ్నం మ్యారేజ్, నైట్ ఫస్ట్ నైట్, ఇవాళ మీళ్ళు అద్దెకి చూడడం, రేపు గృహప్రవేశమా? బ్యాడ్ టైం మీతో బ్యాడ్మింటన్ ఆడుకుంటుంది మచ్చ. అనాథకి ప్రాబ్లమ్స్ ఉంటాయని తెలుసు కానీ అనాథని చెప్తే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని తెలియదురా బాబు. ఏదోడు చేసి మా నాన్న ఇల్లు అద్దెకి ఇవ్వకుండా చూడాలి. ఐడియా ఏంటో అద్దెకి దిగిన అమ్మాయి ఐఎస్ఐఎస్ ఏజెంట్ అని చెప్తే ఎంత వసూళ్ళు ఐడియాలు నువ్వును. అప్పుడు కానీ మా బాబు నా పైన కేసేసి బొక్కలో దొయ్యడు. ఇంకో ఐడియా, మీ ఇంట్లో దిగిన అమ్మాయి జయసుధ టైప్ కాదు, జ్యోతిలక్ష్మి టైప్ అని చెప్తే చంపేస్తాను. ఎంత ఐడియాలు నువ్వు. అద్భుతమైన ఐడియా మచ్చా. ఏంటో అంజలి హస్బెండ్ ఎలా ఉంటాడో మీ ఇంట్లో తెలియదు కాబట్టి వాడి క్యారెక్టర్లో ఒక పనికి మాల ఎదవని ఎంటర్ చేసి వాడు మీ నాన్నతో గొడవ పెట్టేసుకుని మీ నాన్నకి బీపీ, షుగరు, హార్ట్ అటాక్ ఇలాంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చేలా ఇరిటేట్ చేస్తే ఎక్స్ట్రాడినరీ ఐడియా. కానీ ఇప్పుడు ఆ పనికి మాలిన ఎదవ ఎవరు? ఎవర్రా ఈ అబ్బాయి? నీలా కాకుండా బుద్ధిమంతుల్లా ఉన్నాడు. అశ్విన్ అని నా ఫ్రెండ్ అన్న. మరెప్పుడు మన ఇంటికి రాలేదే? అంటే వాడింటికి వాడే సరిగా వెళ్ళడు, ఇంకా మన ఇంటికి ఏం వస్తాడు? ఏరా మరి ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చినట్టు? నవ్వు ఆపి విషయం చెప్పు. పొద్దునే అద్దెకి మన ఇంట్లోకి ఒక అమ్మాయి దిగింది నాన్నగారు వాళ్ళ ఆయన. ఏమయ్యా, మీ ఆవిడ అచ్చం మా ఆవిడలాగానే ఉందయ్యా. మా ఆవిడ మీ ఆవిడలో ఉండమేంటి సార్? మీ ఆవిడ ఎక్కడ, మా ఆవిడ ఎక్కడ? మీ ఆవిడ ఇక్కడ, మా ఆవిడ అక్కడ. అక్కడ ఉంటే అంతగా అయిపోద్దా? ఏయ్! నీ ఫ్రెండ్ రెస్పెక్ట్ లేకుండా మాట. రెస్పెక్ట్ అనే మెటీరియల్ నా బాడీలోనే లేదా? మా నాన్న యహేనా? రెస్పెక్ట్ అన్న మెటీరియల్ నీ బాడీకి ఈ ఇల్లు అద్దెకిచ్చే ప్రసక్తే లేదు అన్న. వాడు అడ్వాన్స్ వాడు మావన్ కొట్టే. అది కాదురా, వీళ్ళ ఆవిడ అచ్చం మీ అమ్మలాగే ఉందిరా. పాప ఆ పిల్ల మంచిదిరా. ఏరా పెద్దోడా? అమ్మంటే నాన్న ఇచ్చండి. రైల్వే కంపార్ట్మెంట్ లో టాయిలెట్ అంత కూడా లేదు, ఈ ఇంటికి 20,000 అద్దా. స్టార్ హోటల్ లాంటి మా ఇల్లుని పట్టుకుని ట్రైన్ లో టాయిలెట్ తో పోలుస్తారా? నువ్వు వచ్చాను, నువ్వు ఆగరా. చచ్చిపోతాను. వచ్చాను. ఏంట్రా, మీ ఆవిడొచ్చి అడిగింది కాబట్టి ఈ ఇల్లు అద్దెకిచ్చాను. లేదా టాయిలెట్ పేపర్ లాంటి నీ పోటు వాడు అడుగుంటే మా ఇల్లు కాదు కదా, మా ఇంట్లో బాత్రూమ్ కాదు కదా, దాంట్లో ఉన్న కమోడ్ కూడా నీకు అద్దెకిచ్చుండేవాడిని కాదు. టాయిలెట్ పేపరా? అంతేకాదే, గట్టిగా ఊదానంటే పోయి గేట్ అవుట్ పడతావు. గేట్ అవుట్. నన్ను గెటౌట్ అంటావా? అసలు లాయర్వేనా? ఒక్కసారి అడ్వాన్స్ తీసుకుని అగ్రిమెంట్ వేసాక ఇల్లు ఇవ్వనంటే నీ పని కోర్టులో కేసేసి తెలుసా? అమ్మా, భలే దొరికేసావరా. లాయర్కే లా పాయింట్ చెప్పేశావు. ఇప్పుడు నువ్వు చేసిన అగ్రిమెంట్ ప్రకారం చచ్చినట్టు 3 నెలలు మా ఇంట్లో ఉండవలసిందే. ఉంటా ఉంటా. ఈ 3 నెలలు నీకు టార్చర్ అంటే ఏంటో చూపిస్తా. నీకు ఆ టార్చర్ చేత పొద్దున్నే షేక్ హ్యాండ్ ఇప్పిస్తా. చూద్దాం. రారా పెద్దాడా. టార్చర్ మీకు కాదు, నాకు. మచ్చా, రేపిస్టుల్ని టెర్రరిస్టుల్ని కూడా ఇంత దారుణంగా హింసించరు మచ్చా. నాకేంటి టార్చరు? ఇల్లు చెడగొట్టరా అంటే లేనిపోయిన ఐడియాలు మా నాన్నకి ఇచ్చాం. 3 నెలలు మా ఇంట్లో నేనే అద్దెకుండాలి. ఏ ఒక్క సెకండ్ అయినా మా నాన్నకి నాకు పెళ్ళైందని తెలిస్తే ఆయనకి హార్ట్ అటాక్. అదే నేను వెనక్కి తెలిస్తే వాళ్ళ అన్న నా పైన అటాక్. ఒక్క ఐడియా ఫెయిల్ అయిందని నాలాంటి జీనియస్ ని మటన్ కొట్లో మేకలు ఎలాడదెత్తావా? ఇగో ఇంకో అద్భుతమైన ఐడియా ఇస్తా, పండగ చేసుకో. ఏంటది? నిలవేని, హీస్ మై బెస్ట్ ఫ్రెండ్ అశ్విన్. హాయ్. మనం ఒక ఇంట్లో అద్దెకి దిగబోతున్నాం కదా, వీడిదే ఇల్లు. అంటే లాయర్ గారి సెకండ్ అబ్బాయా మీరు? అనుకుంటా. అనుకోవడం ఏంటి? కామెడీ కామెడీ, మంచి కామెడీ మా వాడికి. కామెడీ. కానీ ఇప్పుడు కామెడీ కాదు, చాలా సీరియస్. సీరియసా? ఏం బాబాయ్ అది? మా నాన్న కోపిస్ట్, మా అన్న రేపిస్ట్, మా వదిన పెద్ద శాడిస్ట్, మాది టోటల్గా గోష్ఠులతో నిండిన ఒక వేస్ట్ ఫ్యామిలీ. మా అన్న పొద్దున్నే మందు కొడతాడు, రాత్రి అయితే డ్రగ్స్ కొడతాడు, ఆ తర్వాత బోరు కొడితే లేట్ అయినా చూడకుండా తలుపు కొడతాడు. మా ఇల్లు బయటికి మాత్రమే తాజ్మహల్, కానీ లోపల మాయామహల్. మీ ఫ్యామిలీ ఇంత వర్స్టా? నాకు తెలియనే తెలీదు. ఒకసారి రండి. వస్తున్నా. సూపర్ బాబాయ్, చెప్పేశారా? అర్జున్, నువ్వేమనబోతున్నావు నాకు తెలుసు. అడ్వాన్స్ పోతే పోయింది, ఆ ఇంట్లో మనం దిగొద్దు అంటావు అంతేగా? అది కాదండి, మార్నింగ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ చిన్న కొడుకు గురించి చెప్పారు. ఏం చెప్పారు? వాడొక లోఫర్, పేవర్స్, పోకిరి, ఈడియట్, పని పట్టలేని ఎదవ, రోగని. నన్ను మాట్లాడినారా? మిమ్మల్ని కాదు, మీ ఫ్రెండ్ని. మా ఫ్రెండ్ అంటే ఒకటి, నన్నంటే ఒకట. ఇంకా ఇల్లొద్దు, క్యాన్సిల్. ఆ ఇంట్లో మనుషుల్ని నేను చూశాను, చాలా మంచివాళ్ళు అర్జున్. ఆ ఇల్లు ఫిక్స్, ఫైనల్, అంతే. చచ్చింది గొర్రె. ఈవిడికి ముగుళ్ళ, ఆయన కొడుకులా ఇలా బుక్ అయిపోయినంటి.
సామాన్తో సహా వచ్చేసారా? అవును అంకుల్. మీ ఆయనేడమ్మా? ఆయన వెనక వస్తున్నారు. ఓహో, ఓకే అంకుల్, వెళ్తాను. ఏమండి, సామాను లోపల పెట్టించండి, పాలు పొంగించాలి. హాయ్. సామాన్లు నన్ను లోపల పెట్టించమంటుంది ఏంటి? బండి క్లీనర్ అనుకుంటున్నావు, పెట్టించు. మీరు చెప్పాక నేను చేయకుండా ఉంటానా నాన్న? ఉమ్, పద. గండు గడిచిన బాబోయ్. ఎలా ఉన్నావు తల్లి? నువ్వు అద్దెంట్లోకి చేరినప్పుడు నాకు అర్జెంట్ పనుండి రాలేకపోయానురా. ఏమనుకోద్దు. పర్లేదన్నయ్య. ఇల్లు ఎలా ఉందమ్మా? చాలా బాగుందన్నయ్య, నాకు బాగా నచ్చింది. నచ్చితే చెప్పు, కబ్జా చేసేద్దాం. ఈ ఇల్లు కూడా అలాగే కబ్జా చేసింది కదా. అయ్యో, అదేం వద్దన్నయ్య. ఉంటానన్నయ్య. ఏయ్, ఏయ్, ఏయ్. యుద్ధానికి వెళ్తున్న సైనికుల్లాగా ఎక్కడికి బయలుదేరా? నాన్న నేను ఇంటికి పెద్ద దిక్కు నేను అడుగుతుంటే దిక్కులు చూస్తావేంట్రా? ఎక్కడికి? చెప్తా నాన్న. జాలీగా నేను తిరుగుతుంటే ఖాళీగా ఉన్నానని మీరు తిడుతుంటే బాధేసింది. కష్టపడి కాల్ సెంటర్లో ఉద్యోగం సంపాదించాను. ఈ రోజు నుంచి రాత్రంతా కాల్ సెంటర్లో కష్టపడతాను, పగలింట్లో నిద్రపోతాను. కాల్ సెంటర్కి జిమ్ డ్రెస్లోనా? అంటే డ్యూటీ ఎక్కాలన్న ఆనందంలో ఏ డ్రెస్ వేసుకున్నాను మర్చిపోయా. 1 minute. బెస్ట్ ఆఫ్ లక్ అర్జున్. థ్యాంక్ యూ వదినా. తమ్ముడు అన్న బాగా హార్డ్ వర్క్ చేయరా. సెకండ్ కూడా వేస్ట్ చేయను. గుడ్. 3 నెలల్లో ప్రమోషన్ రావాలరా? రిజల్ట్ మీరే చూస్తారు కదా నాన్న. రాయ్, మనం ఎప్పుడు పైనే ఉండాలరా. ఈ రోజు నుంచి పైనే ఉంటానన్న. ఎప్పుడు పైనే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ రా. బాయ్ Best of luck. Bye. బాయ్. లైఫ్లో పైకి వస్తానని జాతకంలో రాసుంటే ఏదో అనుకున్నా, ఇలా నిచ్చెనెక్కి పైకి వస్తాననుకోలేదు. నీకు ఎంటర్టైన్మెంట్, నాకు హెరాస్మెంట్. ఏంటి మచ్చ ఇది? ఫ్రెండ్ అంటే పబ్బులు మాత్రమే కాదు బాబాయ్, ఇలాంటి కష్టాలు కూడా షేర్ చేసుకోవాలి. ఇంకెన్నాళ్ళు మచ్చ నాకు ఈ టార్చర్? ఈ 3 నెలలు రాత్రిపూట నిచ్చెన నువ్వు దిగాలి, నేను ఎక్కాలి. అదే పొద్దున్న ల్యాడర్ నువ్వు ఎక్కాలి, నేను దిగాలి. ఓకే? కర్మ, కర్మ, కర్మ. కంగారు పడకరా, కిందకి జాగ్రత్తగా దిగు. జాగ్రత్త జాగ్రత్త. కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా, కలయా ఈనాటి ప్రేమ మహిమా. ఏంట్రా మరీ పైకి వచ్చావు? కింద మీ నాన్న మచ్చ. అయ్యి పప్పు సత్యం. ఇట్రా. వస్తున్నా. దేవుడా. ఆహా, భోజనం చేసి కిళ్ళి వేసుకొని ఇళయరాజా గారి మ్యూజిక్ వింటుంటే ఆ ఆనందమే వేరు. అలవాటు లేని సుఖమా ఇక నన్ను ఆపతరమా. సున్నాలు వేసే నిచ్చెన ఇక్కడుందేమిటి? కన్నాలు వేయటానికి ఎవడన్నా తీసుకొచ్చాడా? ఆ అమ్మాయిలో మీ అమ్మ కనిపించటం లేదా? ఏదో
మై మాపు, అందులో నేను ప్రొఫెసర్ని. మాట్లాడు. ఏ నా సెల్ పని చేయకపోవడం ఏంట్రా? ఫుల్ ఛార్జింగ్. 50 దాటిందన్న. ఇప్పుడు అడ్వెంచర్స్ అవసరం అంటావా? ఏ వయసుకి అడ్వెంచర్కి సంబంధం ఏంట్రా? ఇక్కడ నిచ్చెన వేసి నువ్వు ఏం చేస్తున్నావు? నేనా నిచ్చిన? నలుగురు పట్టుకుంటే గానీ కదలదు. నేను ఒక్కడనే ఎలా తెస్తాను? మరి ఈ నిచ్చెన ఇక్కడికెలా వచ్చింది? నడుచుకుంటూ వచ్చిందా? అదే నాకు వచ్చిన డౌట్ కూడా. బాబా పడుకోకుండా ఈ గోల్ ఏంటి? ఈ వయసులో నిచ్చెనెక్కితే అమ్మ ఫీల్ అవుతుందేమోనన్నా. నిచ్చినేంటి అమ్మేంటి? లింక్ లేకుండా మాట్లాడతావేంట్రా? నువ్వెక్కడ ఏ లింకు పెట్టుకుంటావోనని. మావయ్య గారు మీరు వెళ్ళి పడుకోండి, పిల్లలు కూడా పడుకున్నారు. సరే సరే, ముందు మీ ఇద్దరు వెళ్ళి పడుకోండి. అసలు ఈ నిచ్చిన ఇక్కడికి ఎలా వచ్చింది? ఎప్పుడు వచ్చింది? ఎవరు తెచ్చారు?